ఐఐటీలో ర్యాంకులు కొట్టాలంటే నిద్రలు మానేసి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి చదివితేనే అప్పుడే ర్యాంకులు కొట్టడం సాధ్యమవుతుంది అంటారు. కానీ అదంతా ట్రాష్ అంటూ ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ మ్యాథమెటిషియన్ ప్రొఫెసర్ రాధాకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. అయితే వారు వైబ్రెంట్ అనే ఒక సరికొత్త స్కూలింగ్ని స్టార్ట్ చేశారు. దీంట్లో ఐఐటి, జేఈ, నీట్ అనేవి చాలా సులభతరమని వారు చెబుతున్నారు. అయితే వారి మాటల్లోనే ఎలాంటి ఎడ్యుకేషనల్ వాల్యూస్తో వైబ్రెంట్లో స్కూలింగ్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. నమస్కారం రాధాకృష్ణ గారు. నమస్తే అండి. మీరు గత 22 ఇయర్స్గా సింగిల్ డిజిట్ ర్యాంక్స్ కొట్టడంలో ఐఐటియన్స్ని మీరు ట్రైన్ చేశారు. అదేవిధంగా టాప్ ఐఐటియన్స్ మీ స్టూడెంట్స్. అలాంటి మీరు వైబ్రెంట్ అనే స్కూలింగ్ని ఇప్పుడు స్టార్ట్ చేశారు. అసలు రీజన్ ఏంటి? ఎందుకంటే ఐఐటి కోచింగ్లోనే నా 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను 22 సింగిల్ డిజిట్ ర్యాంక్స్తో పాటు వేలాది మంది ఐఐటియన్స్ని తయారు చేశాను. కానీ ప్రజెంట్ ఈ స్కూలింగ్ సిస్టంలో ఐఐటి నీట్ ఫౌండేషన్ పేరుతో జరుగుతున్న అస్తవ్యస్తమైన ఫౌండేషన్ సిస్టమ్ని చూసిన తర్వాత ఈ స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఒక ఐడియల్ స్కూల్, ఫౌండేషన్ స్కూల్ అనేది ఎలా ఉండాలో, అది కూడా స్ట్రెస్ లేకుండా ఏ రకంగా ఐఐటి లేదా నీట్ ర్యాంక్ తెప్పించవచ్చు అనేది ప్రూవ్ చేద్దామని నా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ని యూస్ చేసి ఒక లిమిటెడ్ స్ట్రెంగ్త్తో మాదాపూర్లో ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. మా స్కూల్ కాన్సెప్ట్ ఏంటంటే లెర్నింగ్ విత్ లైకింగ్. దీంతో ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కడ స్ట్రెస్ లేకుండా కంప్లీట్గా ఐఐటిలో జాయిన్ అయిన తర్వాత కూడా వాళ్ళు కెరీర్ని కంప్లీట్గా సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తారు. కానీ ప్రజెంట్ ఉన్న ఐఐటి ఫౌండేషన్ సిస్టంలో ఏంటంటే వాళ్ళకి ఏ రకమైన క్రియేటివ్ థింకింగ్ అనేది లేకుండా ఈవెన్ ఈ రోబోటిక్ సిస్టంలో ఐఐటిలో జాయిన్ లేదా నీట్లో ర్యాంక్ తెచ్చుకొని మెడికల్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కూడా ఆ కెరీర్లో అంత సక్సెస్ఫుల్గా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఈ స్కూల్ ఫౌండేషన్ సిస్టంలో ఉండే ఈ డిఫరెన్స్ అనేది వాళ్ళ కెరీర్లో ఖచ్చితంగా కనిపిస్తున్నది. సో ఈ ఉద్దేశంతో ఏంటంటే వాళ్ళ క్రియేటివ్ థింకింగ్తో పాటు వాళ్ళ లైఫ్ అంతా కూడా సక్సెస్ఫుల్గా కెరీర్ని లీడ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఒక ఐడియల్ ఫౌండేషన్ స్కూల్ స్థాపించాలనే ఉద్దేశంతో మాదాపూర్లో స్టార్ట్ చేసామండి. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు, బిగ్ కెరియర్స్లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి.